ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి. వ్యాప్తంగా అంగన్వాడీలు 42 రోజుల నుంచి ప్రశాంతంగా సమ్మె చేసుకుంటున్నాము. ఎటువంటి మార్పు లేనందువల్ల మేము చేసిన సంతకాలు, కోటి సేకరణ సంతకాలు తీసుకురావాలని పిలుపునివ్వటంతో రాజధాని విజయవాడ రావడం జరిగింది. నీకు పరిపాలన చేయటం అంగన్వాడీ చేత కాకపోతే చెప్పు. అంగన్వాడీలు అంటే భయం అయితే అర్ధరాత్రి తెల్లవారుజామున 3 గంటలకి దీక్షలో ఉన్న వాళ్ళని, శిబిరంలో ఉన్న వాళ్ళని లైట్లు ఆర్పేసి చుట్టూ రౌండ్ అప్ చేసి మీడియాను కూడా లేకపోకుండా బస్సులని రౌండ్ పెట్టి నువ్వు ఎక్కించి రావటం అంగన్వాడీలు అంటే నువ్వు భయపడుతున్నావా? ఇదేనా నీ పరిపాలన? నీకు పరిపాలన చేయటం చేత కాకపోతే నువ్వు వదిలేసేయి. పోలీసులు నానా బీభత్సంగా మహిళలను లేకోకుండా ఈ ఎంత బాధగా ఉందంటే నువ్వు అట్లా ట్రైనింగ్ ఇచ్చి వదిలేసావా? మాకైతే అర్థం కావట్లేదు. ఇది ఇంతటితో మా పోరాటం ఆగదు. నువ్వు పతనం అయ్యే రోజు దగ్గరకు వచ్చింది. నువ్వు ఎన్నో బట్టలు నొక్కుంటున్నావే, నీ ఇంటి దగ్గర సెట్టింగ్ పెట్టుకుని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నావే, వైజాగ్ లో 500 కోట్ల రూపాయలతో నువ్వు ప్యాలెస్ కట్టుకున్నావే. మేమేం అడిగాము? మేము చేసే సమాన పనికి సమాన వేతనం అని అడిగాము. నీ అన్న రాజ్యాలు ఇమ్మని అడిగామా? కనుక గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు, 1,06,000 మంది ఊసరు నీకు తప్పకుండా తగులుద్ది. రేపు నువ్వు మేము చూసుకున్నా మా ఉద్యోగాలు పోతే నీ కుర్చీ ఉంటుందని నువ్వు భ్రమపడుతున్నావేమో. దయచేసి ఈ 1,06,000 మంది నిన్ను ఏం చేస్తారో కూడా మాకు తెలుసు. నువ్వు ట్రైనింగ్ ఇచ్చిన పోలీసులు కాదు. నేను ట్రైనింగ్ లేకోకుండానే మా పొట్ట తిప్పల కోసం వచ్చాము. ఎంతో మంది మహిళలను మీరు అరాచకంగా చేశారు. 30